హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను ఇడ్లీ, దోశ అలాగే బజ్జీలోకైనా వడలోకైనా చాలా బాగుంటుంది ఈ చట్నీ. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇది చేసుకోవడానికి నేను ఇక్కడ ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని దీంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే మీకు కారాన్ని తగినట్టు కింద పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టుకున్నాను ఫ్రెండ్స్, లేకపోతే ఇవి పేలుతాయి. ఒకసారి ఇలాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 ఇంచు అల్లంని వేసుకోండి. అలాగే ఒక 7-8 వెల్లుల్లి కూడా వేసుకుని ఇలాగ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వరకు మనకి ఒక 4-5 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న అసలు చట్నీ పాడవదు. అలాగే పులుపు కావాలనుకుంటే కనుక కొంచెం చింతపండు వేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. వేసుకుని ఇలా ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత దీన్ని ఇలాగ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సరిపడినంత సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. నేను 1 కప్పు వేరుశెనగుల్ని ఇలాగా ఫ్రై చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దీని మీద పొట్టు తీయకుండానే వేసేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్ల వరకు వేపిన శనగపప్పు ఉంటుంది కదా, దాన్ని వేసుకోండి. అలాగే 1 గుప్పెడు వరకు కొత్తిమీరని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో సరిపడన్ని వాటర్ వేసుకుని నేను ఇక్కడ పల్చని చట్నీలా చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇడ్లీలోకి పల్చని చట్నీ అయితేనే బాగుంటుంది. ఇలాగ మిక్సీ పట్టిన తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు నేను తాలింపు చేసుకుంటున్నాను. 1 స్పూన్ ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు, కరివేపాకు అలాగే కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకుని ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ఆయిల్లో వేసుకున్నాను ఫ్రెండ్స్, సరిపోతుంది. ఇలాగ తాలింపు చేసుకోండి. తాలింపు చేసుకుంటే చట్నీ చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్లో చాలా రకాల చట్నీలు కూడా చేశాను నేను టిఫిన్స్లోకి వేసుకోవడానికి. అలాగే మనకి ఇన్స్టెంట్గా ఇడ్లీలు, అలాగే మినపప్పుతో కూడా ఇడ్లీ నేను సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో 2-3 రకాల వీడియోస్ పెట్టాను ఫ్రెండ్స్. ఒకసారి మన ఛానల్ని చెక్ చేసి చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.